బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. ఆహ్లాదాన్ని పంచుతున్న మార్గాన్ భరత్ గురించి మీరు ఇలా మాట్లాడడం కరెక్టా? వాకెన్ స్ట్రీట్ పెట్టాడు, ఈట్ స్ట్రీట్ పెట్టాడు, కంబాల చెరువులో మొత్తం హైఫై ఎలా తీర్చిదిద్దారు. అన్న ఇవన్నీ మా కార్పొరేటర్లు చేయాల్సిన పనులు అన్న. ఎంపీ పనులు చేయమంటే కార్పొరేటర్ పనులు చేస్తానంటే తెంగరోడు. కౌన్సిల్ లేదు కాబట్టి సరిపోయింది ఈ అబ్బాయికి. నేను అంటున్నాను, తను బతికేది ఇన్స్టా, సోషల్ మీడియా. ఇప్పుడు ఇవి మా కార్పొరేటర్లు చేసిన పనులు. నేను గర్వంగా చెప్తున్నాను, ఇది మా కార్పొరేటర్లు చేశారు. ఒక కంబాల చెరువు కార్పొరేట్ డెవలప్ చేసి ఒక నేషనల్ ఫ్లాగ్ ఎంపీ ల్యాడ్స్ తోటి ఎంత ఎంత పిచ్చ పబ్లిసిటీ అంటే, మురళీమోహన్ గారు ఎంపీ ల్యాడ్స్ నుంచి నేషనల్ ఫ్లాగ్ పెట్టించాం కంబాల చెరువులో. మారిపోయింది గవర్నమెంట్, ఫ్లాగ్ ఎండ్లో పెట్టాడు ఆయన. మారిపోతే మురళీమోహన్ గారు పేరు లేకుండా ఓపెన్ చేసేయడానికి ట్రై చేశాడు మనోడు, తన తెచ్చినట్లు ఎంపీ ల్యాడ్స్తో. ఇది నేను పట్టుకొని మురళీమోహన్ గారిని క్రాస్ చెక్ చేస్తే, అమ్మ నేను ఇచ్చానమ్మా అంటే, కమిషనర్ ఫోన్ చేసి ఎక్కడైనా మురళీమోహన్ గారి పేరు పెట్టకపోతే మాత్రం ఊరుకోనంటే ప్రోగ్రామ్ ఆపేసాడు. ఓపెనింగ్ ఒక్కళ్ళ బిడ్డని చంకనెక్కించేసుకోవడానికి. ఈ మోరంపూడి ఫ్లైఓవర్ ఉంది, ఎవరు తెచ్చారండి? 5 ఫ్లైఓవర్స్ తీసుకొచ్చింది మురళీమోహన్ గారు. దివాన్ చెరువు మొదలుకొని చివరి దాకా 5 తీసుకొచ్చారు. మనోడు వచ్చి రాని ఇంగ్లీష్లోనో హిందీలోనో ఏం మాట్లాడాడో తెలియదు కానీ నాట్ వైబుల్ అని 5 క్యాన్సిల్ అయిపోయింది. మళ్ళీ పరుగు ఢిల్లీకి వెళ్ళి ఇక్కడ మళ్ళీ తంతర్ జనాలని. వస్తుందా? పర్వాలేదన్న, అంటే పర్వాలా. హిందీ అంటే అర్థం చేసుకుంటాను. మీరు మరీ పచ్చిగా బూతులు తిడితే తెలియదేమో కానీ ఓ మాదిరిగా చెప్తే అర్థం చేసుకుంటాను. అంటే అంత పానీపూరి టైప్, అంత ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ హిందీ మాట్లాడే భరత్ గారిని బట్టి నేను అలా మాట్లాడలేను అన్న. నాకు కొవ్వూరు అంటే కొవ్వూరు అని తెలుసు, కావూర్ అలాంటివి నేను చేయలేను, మాట్లాడలేను అన్న. నాకు రాదు, ఆ ఇంగ్లీష్ రాదు నాది. మామూలుగా ఆయన అంత స్టైల్గా మాట్లాడతాడు. అదే నేను పర్వాలేదన్న. మీరు గవర్నమెంట్ స్కూలా? గవర్నమెంట్ స్కూల్ కాదు, మా నాన్న అమ్మ కష్టపడి కొద్దిగా బాగానే సంపాదించారు, మంచి స్కూల్లో భారతీయ జవాన్లు చదివించారు. నాకు వచ్చిన ఇంగ్లీష్ బట్టి పర్వాలేదు, బతికేగలుగుతాను అంతే. అంత ఇంగ్లీష్ అయితే నేను చేయలేను, కష్టం. కానీ నాకు ఇదంతా వింటుంటే, ఇదంతా చూస్తుంటే నాకు ఏమనిపిస్తుంది అన్న, రేపటి రోజు ఇది రాజమండ్రి అర్బన్ లో టీడీపీకి వైసీపీకి జరుగుతున్న యుద్ధంలాగా లేదు ఇది. ఇటు ఆదిరెడ్డి వాసన్నకు అటు భరత్ అన్నకు జరగబోయే యుద్ధం లాగా ఉంది. భరత్ లేడు, ఆదిరెడ్డి వాసు లేడు. టీడీపీ, జనసేన, బీజేపీకి, జగన్కి, వైసీపీకి మధ్యన యుద్ధం. ఇప్పుడు ఈ పోరు అన్నది రాష్ట్రం కోసం, భవిష్యత్తు కోసం. ఇక్కడ అందరూ నిమిత్త మాత్రం, మనం హైప్ చేసుకోవడానికే. నేను చెప్తే నా నాయకుడు నా చెవులో చెప్పి వింటాను, ఇలాంటి కబుర్లు మన పబ్లిసిటీ పెంచుకోవడానికి, నాయకుడి దగ్గర మెహర్బానీ చేసుకోవడానికి తప్ప ఇవేం మిగలవు. ఫైనల్గా వాళ్ళు బట్టే ఓట్లు పడతాయి. కొద్ది గొప్ప నువ్వు చేసే మంచి, లేకపోతే నిన్ను నమ్ముకునే వాళ్ళు నీతో ఉండేదాన్ని బట్టి, తీసుకెళ్లేదాన్ని బట్టి, నీతో ట్రావెల్ చేసేదాన్ని బట్టి ఉంటుందేమో. కానీ ఫైనల్గా డే ఎండ్ అయితే ఏదైనా సరే పార్టీ బాగుంటే మనం బాగుంటాం. పార్టీ పైన మనం ఎవరు గొప్ప కాదు. మీరు ఇట్లా ఆలోచిస్తున్నారేమో అన్న, అంటే మీకు ఆ ఉద్దేశం ఉందేమో. కానీ నిజంగా మీరు అంటున్నట్టుగా పార్టీల మధ్య గొడవే, పార్టీల మధ్య యుద్ధమే అయితే ఇది, ఈ పార్టీ వాళ్ళంతా ఇటు సపోర్ట్ చేయాలి, ఆ పార్టీ వాళ్ళంతా అటు సపోర్ట్ చేయాలి. కానీ ఇక్కడ ఎందుకో కండిషన్ అట్లా అనిపిస్తలేదు. బుచ్చయ్య చౌదరి గారు, మీరు ఇందాక మాట్లాడిరు ఆయన గురించి, ఆయన చేసిన మీరు మాట్లాడినరు. మరి అలాంటి వ్యక్తి సపోర్ట్ ఎటుందంటారు, మీరే చెప్పండి. తాతయ్య గారి సపోర్ట్ నాకే ఉంటుంది పక్క. అయ్యో అదేంటిది, నా పార్టీ మనిషి, పాలిట్ బ్యూరో మెంబరు, నాకు సపోర్ట్ చేయక ఇంకెవరికి చేస్తారు? ఓకే, చెల్లిపోయిన వేణుగోపాల్ గారు రూరల్ నుంచి పోటీ చేస్తారు. ఒకవేళ చెల్లిపోయిన వేణుగోపాల్ గారు గెలిచి వైసీపీ అధికారంలోకి వచ్చిన పక్షంలో వస్తే, చెల్లిపోయిన వేణుగోపాల్ గెలిస్తే గిన అక్కడ భరత్ గారికి మంత్రివర్గంలో కొంత ఇబ్బంది కలుగుతుంది. ఇద్దరు బీసీలు అవుతారు కాబట్టి అక్కడ ఎలాగో మార్గాన్ భరత్ గారు అంటే గోరట్ల బుచ్చయ్య చౌదరి గారు శిష్యుడు అని అంటుంటారు అన్నమాట. ఆయన శిష్యుడు అని అంటే శిష్యుని కోసము ఇక్కడ అర్బన్లో ఆదిరెడ్డి వాసును ఓడించేస్తే మార్గాన్ భరత్ గెలుస్తాడు. తర్వాత గోరట్ల బుచ్చయ్య చౌదరి కుమారుడు డాక్టర్ అంటే కదా, ఆయనకి అకామిడేట్ చేసుకుని ఆయన ఆలోచిస్తుంటే, అక్కడ వేణుగోపాల్ గారిని, చెల్లిపోయిన వేణుగోపాల్ గారిని ఓడిస్తే గురువుకి గురుదక్షిణ ఇవ్వచ్చు, ఇది గురుభక్తి అనేసి ఇక్కడ నుంచి ఈయన ప్రయత్నాలు చేస్తున్నారని ఒక కోణము. రామ్ గోపాలం సినిమాలాగా ఇలా చేసాం ఫసక్ అన్నట్లు ఏంటన్నా అలా స్క్రిప్ట్ ఇచ్చేసావు ట్రై చేయన్న మూవీస్ లో. అంటే రాజకీయాలు ఇట్లా ఉంటాయి కదా, బేసిక్ గా రాజకీయాల్లో ఇలాంటి కామన్. నేను చెప్పాను కదా, బుచ్చ చౌదరి గారు ఇన్నిసార్లు నెగ్గిన వ్యక్తి అయినా, లేకపోతే ఫస్ట్ టైం పోటీ చేసింది నేనైనా సరే, పార్టీ షేడ్ కింద బతకాల్సిందే. మేము అందరం కూడా పార్టీ మనుషులే, మాకంత సీన్ లేవు, ఒకరు పొడి చేసుకునే అంత హడావిడి లేదు. ఎవరైనా సరే పార్టీ పేరు చెప్పుకొని ఓట్లు వేయించుకోవడం. కానీ చౌదరి గారు చెప్పేస్తే ఇక్కడ ఓట్లన్నీ తారుమారు అయిపోవడం, లేకపోతే నేను చెప్పేస్తే చౌదరి గారు తారుమారు అయిపోయేంత సీన్ ఇక్కడ
వైసీపీలో ఏమో ఉన్నాయేమో నాకు తెలియదు, కానీ టీడీపీలో అయితే అంత సీన్ లేదన్న. ఓకే. బాబు గారిని చూపించుకోవడం, అన్న నందమూరి తారక రామారావు పేరు చెప్పుకుని ఓట్లు వేయించుకోవడం, ఈ మధ్యన యువగలు అయిన తర్వాత మా నాయకుడి ఒక అడుగుజాడలో నడ్డం తప్ప దీని మించి కొత్తగా ఎవరి కాలు ఎలా వచ్చేసి ఇక్కడ పొడిచాలి, ఇవన్నీ సినిమాటిక్ మాట్లాడుకోవడానికి ఖాళీగా ఉన్న రాజకీయ నాయకులు చేసే చర్చే తప్ప ఇవన్నీ కూడా వాస్తవాలు కాదు. కాదు చెల్లెమ్మ, ఇక్కడ పార్టీలో పార్టీ అధినాయకుడు బ్లెస్సింగ్స్ ఎవరికైనా ఉంటాయన్నమాట. కానీ ఇక్కడ ఆదిరెడ్డి వాసు గారికి మాత్రము చిన్నబాబు లోకేష్ గారి బ్లెస్సింగ్స్ ఎక్కువ ఉన్నాయంట. అది ఎందుకు అర్థం కావడం లేదు? నీకేమైనా అర్థమైంది అది? అవునన్నా, నాకు కూడా ఈ డౌట్ ఉండే, అందుకే ఫస్ట్ అడిగిన నేను ఆ ప్రశ్న. అసలు అడిగారు, ఎందుకు ఏ బ్లెస్సింగ్స్ ఏంటి, ఎందుకు మీ పైన అంత ప్రేమ, అంత లవ్ ఏంటి అనేసి? అంటే చూశారు కదన్న సఫరింగ్స్. లవ్ యూ వసు అన్నారా? అయ్యో బాగా హగ్గు కూడా ఇస్తారు బాగా. ఓకే. అంటే చూశారు కదా, యంగర్ జనరేషన్లోనే నా అంత సఫర్ అయినోడు ఎవరైనా ఉన్నారో ఒక్కరి పేరు చెప్పండి అన్న. 11 రోజులు జైల్లోకి వెళ్ళా, దానికి ముందు ఒక వారం రోజులు అరెస్ట్ చేయబోతే యాంటిసిపేటరీ బెయిల్ కోసం వెళ్ళా. నా తల్లి 30 రోజులు ఇల్లు వదిలి వెళ్ళింది. నా భార్య ఆల్మోస్ట్ 20 డేస్ అచ్చినాయుడు గారు తీసుకెళ్ళిపోయారు. బాబు సఫర్ అయ్యి ఉన్నాడు. మా అక్క లక్కీగా యూఎస్లో ఉంది కాబట్టి తను వదిలేశారు, కానీ లేకపోతే ఇబ్బంది. సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ కంటిన్యూషన్లో కాకినాడ షోరూమ్, దాని మీద సేమ్ డిపార్ట్మెంట్ మళ్ళీ పడ్డారు, మళ్ళీ అరెస్ట్ చేయడానికి ట్రై చేశారు. మళ్ళీ ఒక 1 వీక్ మళ్ళీ అక్కడికి వెళ్ళి యాంటిసిపేటరీ బెయిల్ పెట్టుకోవడం, ఇవన్నీ చూసినప్పుడు ఆయనకు అర్థమవుతుంది కదా, ఏంటి పార్టీకి ఇంకా ఇంత జరిగిన తర్వాత కూడా లాయల్గా ఉన్నా. అలాగే నేను ఎక్కడ తగ్గలేదని పోరాడుతూనే ఉన్నాను. నేను ఆ రోజు నిర్ణయించుకున్నాను, ఇంకెంత చేసిన తర్వాత నేను వెనకడుగు వేసానంటే నేను నా క్యారెక్టర్ కోల్పోతాను. అలాగే ఇంత కష్టకాలంలో కూడా నాకు నా పార్టీ క్యాడర్ని అలా నిలబడ్డారు, వాళ్ళకి కూడా ఒక అపనమ్మకం రాకూడదని ఫిక్స్ అయ్యాను, పోరాడుతూనే ఉన్నాను. మరి ఇన్ని చూసిన తర్వాత యంగర్ జనరేషన్లో పట్టుగా 40 ఇయర్స్ ఇలా చేసినప్పుడు ఆయన ఇప్పుడు భవిష్యత్ నాయకుడు. ఈ రోజున పార్టీ స్థాపించిన దగ్గర నుంచి ఈ రోజు దాకా ఒక తరం నాయకులు వచ్చారు. ఇట్స్ ఇన్ ద స్టేజ్ ఆఫ్ ట్రాన్సిషన్ పార్టీ. ఈ ట్రాన్సిషన్ ఫేజ్లో లోకేష్ గారు కూడా అతనితో పాటు పోరాడే టీం ఏంటి, అతనితో ట్రావెల్ చేసే టీం ఏంటి, కొంతమందికి అవకాశాలు రావచ్చు, కొంతమంది నిజంగానే వర్తి అయినా కూడా కొన్ని ఈక్వేషన్స్ పరంగా ఇవ్వలేకపోవచ్చు. ఈరోజు అన్ని అవకాశాలు ఉన్నప్పుడు ప్రమోట్ చేయాల్సిన బాధ్యత ఆయన పైన ఉంది కాబట్టి చేస్తున్నారు. అంతేగాని ఎవరో పని చేయకుండా జల్సాగా తిరుగుతూ వారం రోజులు ఇక్కడ మీడియాలో మీటింగ్లు పెట్టేసి ఢిల్లీకో హైదరాబాద్కో వెళ్ళి ట్రిప్పులు వేసుకొని జల్సా చేసే వ్యక్తులు నేను కాదు కాబట్టి ఆయన తెలుసు నేను ఫీల్డ్లోనే ఉంటున్నానని ప్రమోట్ చేస్తున్నారు. నా క్యాడర్ యాక్సెప్ట్ చేస్తున్నారు. అన్నిటికి మించి ఐవీఆర్ఎస్ కాల్స్ కంటిన్యూషన్ సార్ పెడుతూనే ఉన్నారు. బాబు గారు అదే పని మీద 3 times పెట్టారు, ప్రతి క్యాండిడేట్ మీద 3 times పెట్టారు. పెట్టినప్పుడు మంచి పర్సంటేజ్ వచ్చింది కాబట్టి బాబు గారు యాక్సెప్ట్ చేశారు. లేకపోతే ఈ పార్టీకి నన్ను పిలిచేవారు రాలేదమ్మా. ఎక్కడ ఎంత హెమాహెమీలు సీనియర్స్నే చూస్తున్నాం, సీనియర్స్ని పిలిపించి రాలేదు సరిగ్గా ఏం చేద్దామని అడిగే పరిస్థితి వచ్చినప్పుడు ఇక్కడ బాగుంది కాబట్టి చేయగలిగారు. లోకేష్ గారు మాట గ్యారంటీగా చెల్లుబాటు అయ్యింది. ఎందుకంటే నేను ముందు నుంచి కష్టంలో ఉన్నప్పుడు ఆయనే సహకారంగా నిలబడ్డారు, అర్థం చేసుకున్నారు. ఇప్పుడు బాబు గారి దగ్గరికి వెళ్ళి అన్ని ఎక్స్ప్రెస్ చేసుకోలేము ఏజ్ బట్టి. నా జనరేషన్ అలాగా, ఆయన ఏజ్ ఇప్పుడు మేము వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళేసరికి ఆయనతో మాట్లాడాలనుకున్నా అన్నీ మర్చిపోతానన్న. ఓకే. ఎందుకంటే ఆయన చూస్తే భయంతో కూడుకున్న గౌరవంతో ఒక ఫాదర్లీ ఫిగర్, 73 ఏళ్ళు, అపారమైన అనుభవం కలిగిన వ్యక్తి, ఇంత పెద్ద బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయి కాదనుకొని ఇంకా అన్ని త్యాగం చేసి చూడని పదవులు కాదు కంబైన్ స్టేట్లో చేసి ఇంకా పోరాడుతుంటాడు. ఈజ్ లైక్ ఎన్ రోల్ మోడల్ టు అస్. అలాంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఎన్నో మాట్లాడాలనుకుంటాం, మొత్తం బ్లాంక్ అయిపోయి అలా చూస్తుంటాం. సో మాకు అవన్నీ వెంట్ అవుట్ చేసుకోవడానికి మాకున్న ఓన్లీ ఆప్షన్ ఏంటంటే లోకేష్ గారు. చాలా గౌరవంగా, అండ్ యంగర్ జనరేషన్ అనే కాదన్న, ఆయన ఇచ్చే గౌరవం కూడా, తాత ముఖ్యమంత్రి, తండ్రి ముఖ్యమంత్రి, మావయ్య స్టార్డమ్ కలిగిన హీరో, ఇంత అలా ఉన్న ఆ గౌరవం ఇవ్వడంలో కూడా చాలా పద్ధతిగా ఈ సీనియర్స్ వస్తే నుంచుంటాడు, అవసరం అనుకుంటే మమ్మల్ని పక్కకి వెళ్ళి నుంచోమని చెప్పి సీనియర్స్ చేయిరిప్పిస్తాడు, చాలా గౌరవంగా చేస్తాడు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.